జిల్లా అధికారులందరూ కూడా దయచేసి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వేదిక ముందున్నటువంటి జిల్లా స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. జిల్లా స్థాయి అధికారులు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు ప్రతి వందే మాతరం గీతాలు దయచేసి జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో కొంతమంది మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారి కేటాయించిన స్థానాల్లో కూర్చోవడం సంబంధించిన సిఓ గారు, ఆర్పి గారు, అలాగే డిఆర్డిఎస్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షించిన యొక్క మహిళ అందరికీ గర్వకారణం. చక్కగా ఈ చిన్నారులందరూ కూడా ఫ్యాన్సీ డ్రెస్ లో మరి అధికారుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకునే వరకు మహిళా సాధికారత నిదర్శనంగా అభినందన కార్యక్రమంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్పాల తరఫున లబ్ధిదారులకి సంఘాల సభ్యులకు డిఆర్డిఏ సెర్ఫ్ తరఫున మన జిల్లా డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం చేసుకుని మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. సమర్థవంతంగా ఖర్చు పెట్టి నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు స్థానంలో డిఆర్డీ అధికారులందరినీ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. చేపల పప్పల ఆదిలక్ష్మి గారు ఎంటర్ప్రెన్యూర్ నల్లజర్ల వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. గడ్డం సచివేణి గారు ఎంటర్ప్రెన్యూర్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి సన్మాన గ్రహీతలు తదుపరి రాజ లాలా చెరువు పార్క్ శ్రీమతి వై లలిత గారు కార్పొరేషన్ వారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. సన్మానం గ్రహీతలందరూ కూడా స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధంగా ఉండాలండి. తదుపరి రాజమండ్రి వెంకటలక్ష్మి గారు హోమ్ కంపోస్టింగ్ వార్డ్ నెంబర్ 11 ఇలా చూడమ్మా త్వరగా వెళ్ళండి. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ముత్యాల ధనలక్ష్మి గారు సత్కారం తీసుకున్నారు. దయచేసి తాడిచెర్ల వెంకటలక్ష్మి తాతపూడి ఫర్ విన్నర్స్ టీమ్ ఉంది. డిఎస్పీ ఇతర అధికారులు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు, ఇతర జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీద రాజమహేంద్ర నగరపాలక సంస్థ గార్డెన్
చేస్తున్నాం. ప్రేమేనా ప్రేమ తర్వాత చూడు మార్కెటింగ్ కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తున్నారండి. లోకల్గా కానీ అదర్ స్టేట్ నుంచి ఎక్కువగా మనకి వస్తుంది. మన లోకల్గా జరగాలి అంటే మరి మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తారు. మేము ముందుకు వెళ్తాం అవకాశం. తమరు వస్తారన్నారు కదా, మరి రాలేదు. స్పాట్ పూరి గురించి ఆ రోజు అంటే కస్టమైజ్కి వెళ్తామో లేదంటే ఇవన్నీ కస్టమైజ్ చేసి ఆర్డర్ ఆంధ్రాకి తెలంగాణకి ఏంటి అంటే ఇదంతా అంతా వుడ్డేనండి. తయారు చేస్తాను. పాలకర్ర ఏ వుడ్తో చేస్తున్నారు? ఇది అంకుర కర్ర అండి. అంకుర కర్రతో తయారు చేస్తాను. ఎలా మనం ప్రమోట్ చేయాలి? మన వాళ్ళే బయట తినాలి అని సంఘాల ద్వారానే చేయాలని డిసైడ్ అయ్యాను. మీకు ఎంత ఒప్పుకుంటే అంత చేయండి. మీ సంఘాలను కొనుక్కుంటారు. అది అయిపోయింది. అది కూడా ఒకసారి చెప్తే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను చెప్పాల్సినవన్నీ కూడా అందరూ ఒక్కొక్క పాయింట్ చెప్పేశారు. నేను అనుకున్నాను కొన్ని, అవన్నీ చెప్పేశారు. సో యాక్చువల్గా మనము ఈరోజు మహిళా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకుంటున్నాము. ఇందాక ఎందుకు అది చేసుకోవడం మొదలైంది, దాని హిస్టరీ ఏంటో కూడా మీకు చెప్పారు చక్కగా. సో అసలు మనకి ఇదంతా స్టార్ట్ అయ్యి ఇందాక మన రుడా చైర్పర్సన్ గారు కూడా చెప్పారు. ఇందాక మన స్కిట్ జరిగింది. చాలా క్రైమ్స్ కానీ, చాలా తప్పులు కానీ, నేరాలు కానీ జరిగినాయి. ఉమెన్ చాలా ఫేస్ చేశారు హిస్టారికల్గా కూడా చూస్తే. సతీ సహగమనం నుంచి తర్వాత భర్త చనిపోతే ఆడవాళ్ళని వెంటనే బొట్టు చెరిపేసి, లేదంటే నువ్వు ఇంకేం చేయడానికి వీల్లేదు అక్కడి నుంచి పిల్లలు ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీటిసైడ్, కడుపు నుంచి బయటకు రావడం కూడా ఒక ఆడపిల్ల అయితే కష్టం అవ్వడం, పుట్టిన తర్వాత కూడా కొన్ని తప్పులు జరగడము, పుట్టిన తర్వాత కూడా ఫుడ్ ఉంటే పిల్లోడికి పెట్టడం, పాపకు పెట్టకపోవడం, నిజంగా డబ్బులు లేకపోతే పిల్లోడిని చదివించడం, అమ్మాయిని చదివించకపోవడం, పెళ్ళైతే ఆడపిల్ల అంటే కట్నం ఇవ్వాలి అని చెప్పి పేరెంట్స్ చాలా బెంగా దిగులతో ఉండడము, తర్వాత ఒకవేళ బాగా చదివించినా సరే అంతకు మించిన మంచి భర్తని ఎతకాలి అనే భయం బెంగా ఉండడము, లేదంటే ఆడపిల్లలు అయితే మమ్మల్ని బాగా పెద్దయ్యాక మా ముసలితనంలో కానీ మేము పెద్ద అయిపోయాక కానీ మమ్మల్ని బాగా చూసుకుంటారా అనే ఒక ఫీలింగ్ కానీ. సో సిమిలర్లీ ఆఖరికి చనిపోయినప్పుడు కూడా పుత్రుడే పున్నామ నరకం అదేదో ఉంటుంది ఒకటి, అది తీసుకెళ్ళాలి సంథింగ్ అది ఇదంతా అని. సో ఇలాంటివన్నీ రకరకాలుగా మన సమాజంలో ఉన్నాయి. ఇవన్నీ మన సమాజంలో ఇవన్నీ కూడా చూసాము. దీని నుంచి ఈ అన్యాయం మీద ఒక ఫైట్, దీని మీద ఇవన్నీ ఆపడానికి ఒక 300-400 సంవత్సరాల ముందు నుంచి కూడా మన ఫ్రీడమ్ మూమెంట్కి ముందు కూడా, ఫ్రీడమ్ మూమెంట్తో పాటు కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారి నుంచి, జ్యోతిబాయి ఫూలే, సావిత్రిబాయి ఫూలే నుంచి అందరూ కూడా దీని మీద చాలా కష్టపడి పిల్లల్ని వెంటనే విడో రీమ్యారేజ్, భర్త చనిపోతే మళ్ళా పెళ్లి చేయాలి, ఈ సతీ సహగమనం కాన్సెప్ట్ ఆపాలి, ఆడపిల్లల్ని చదివించాలి. సో ఇలాంటి రకరకాల హక్కుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.
సో చాలా చాలా మందిని ఎదుర్కొని చాలా ఫైట్ చేస్తూ చాలా మంచి ఎగ్జాంపుల్స్గా మన హిస్టరీలో కూడా మనందరం చూసాం. దాని తర్వాత మన ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసుకుంటే గాంధీ గారు వచ్చే వరకు కూడా ఓన్లీ చదువుకున్న అంటే ఒక మగవారే ఉండేవారు. ఎక్కువ మన ఫ్రీడమ్ గురించి మాట్లాడాల్సిన వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే మాట్లాడేవారు, అందులో కూడా ఎక్కువ మగవాళ్ళే మాట్లాడేవారు. కానీ గాంధీ గారు మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి వేరే దేశాల్లో ఉన్న ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి 1915-20s నుంచే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, సహాయ నిరాకరణ మూమెంట్ కానీ అదర్ మూమెంట్స్ అన్నిటిలోని కూడా ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి మాకు ఫ్రీడమ్ కావాలి అని మాట్లాడడం జరిగింది. అది మన భారతదేశానికి వేరే దేశాలకి ఉన్న ఫ్రీడమ్ స్ట్రగుల్స్లో డిఫరెంట్. 20s నుంచి ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా మన దేశంలో వచ్చి ముందుకి ఫైట్ చేసినందుగా వేరే దేశాల ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎక్కడా ఉండదు. వైలెంట్గా ఉండొచ్చు, పోరాడొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఇంతమంది ఉమెన్ బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ని, వాళ్ళ మాటని, వాళ్ళ దీని గురించి మాట్లాడడం అనేది మన దగ్గర జరిగింది. అలాగే మన ఓటు హక్కు గురించి చూసుకుంటే 1947లో మనకి మన పొలిటికల్ ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే ఓటు హక్కు అందరికీ 18 ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్కరికి, మేల్ కానీ ఫీమేల్ కానీ, ప్రాపర్టీకి సంబంధం లేకుండా, చదువుకి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా ఓటు హక్కు అందరికీ కల్పించారు. ఇది కూడా భారతదేశం అనేది ఒక షైనింగ్ ఎగ్జాంపుల్. మన దేశం తర్వాత చాలా వెస్టర్న్ కంట్రీస్ ఉమెన్కి ఓటింగ్ రైట్స్ లేని వెస్టర్న్ కంట్రీస్ 1970s 1980sలో ఓటు హక్కు వచ్చిన కంట్రీస్ ఉన్నాయి. సో మన భారతదేశం మనం ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో చాలా ముందుకు వచ్చిన పరిస్థితులు చాలామందికి మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాకపోతే అసలు సాధికారత అంటే ఏంటి? ఈరోజు చాలామంది ఇప్పుడు ఉమెన్ చదువుకున్నారు, మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు, అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, బయట పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ వంట చేసేవారు, ఇప్పుడు బయట పనిచేస్తున్నారు, అంతరిక్షానికి వెళ్తున్నారు. ఆవిడ చాలా బాగా చెప్పారు, ఆవకాయల నుంచి అంతరిక్షం వరకు ఉన్నారు. సో ఆవకాయ పచ్చడి నుంచి. కానీ యాక్చువల్గా సాధికారత అంటే ఏంటి? మగవాళ్ళతో కంపీట్ అవ్వడమా సాధికారత అంటే? కాంపిటీషనా? సాధికారత అంటే మనము వాళ్ళు కూడా మగవాళ్ళు ఏం చేస్తే మనం అది చేయడం సాధికారత అని మీరు అనుకుంటున్నారా? కాదు. సాధికారత అంటే ఏంటి అంటే, మీ జీవితానికి కావాల్సిన నిర్ణయం మీకు తీసుకోగలిగే శక్తి ఉండడం సాధికారత. పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా సోదరులకి కూడా. ముందుగా ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పటివరకే చాలామంది మహిళలు మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అలాగే చిన్నారులు అనేక కార్యక్రమాలు చేశారు, వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అంటే మన జిల్లాలో ప్రభుత్వ పరంగా అత్యున్నత అధికారి ఇవాళ ఒక మహిళ. అలాగే రాజకీయంగా కూడా ఈ ప్రాంతానికి పార్లమెంట్లో మన తరపున వెళ్ళినటువంటి వారు కూడా మహిళ, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ పరంగా, ఇటు రాజకీయంగా, వ్యాపార రంగంలో ఏ రంగం చూసినా, అంటే ఇక్కడ పోలీస్ అధికారులు కనిపిస్తున్నారు, మా సెక్రటరీ గారు ఉన్నారు, అలాగే చాలామంది మీరందరూ కూడా చిన్న పెద్ద పరిశ్రమలు ఏదో విధంగా మీరు చేస్తున్నారు. సో ముందుగా ఈ మహిళా శక్తికి వందనాలు తెలుపుకుంటూ, అంటే ఈ స్థాయికి మనం ఈరోజు వచ్చామంటే ఎన్నో గతంలో జరిగినటువంటి చరిత్ర కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఎన్నో ఈ ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటూ వచ్చాం. ఒక 4-5 దశాబ్దాల క్రితం మీరు చూసినట్లయితే ఆడబిడ్డ పుట్టగానే వీరు మనకు భారం అని చెప్పి ఆ ప్రాణాన్ని కూడా తీసిన సంస్కృతి మనలో ఉండేది, ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్. అది ఈవేళ గణాంకాలు చూస్తే దాదాపు 99% దాన్ని అధిగమించగలిగాం. ఆ తర్వాత ఆడబిడ్డ చదవక్కర్లేదు, బడికి పంపక్కర్లేదు అనే ఒక భావం ఉండేది. ఇప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ ఆ రేషియో చూస్తే, అలాగే కాలేజ్ డ్రాప్ అవుట్ రేషియో చూసినా
దాన్ని కూడా చాలా వరకు మనం అధిగమించామని చెప్పేసి చెప్పుకోవాలి. చదువుకున్న తర్వాత ఏంటి, వీరు ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్లో మహిళలు ఎంతమంది అని ఈవేళ మనం చూస్తే చదువుకున్న తర్వాత ఇంకా 35 నుంచి 40% మహిళలు మాత్రం ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్లోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనందరం ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక సెలబ్రేషన్స్ కోసం హాజరైనందుకు నాకు ఎంతో గర్వకారంగా మరియు ఆనందకరంగా ఉంది. ఈరోజు మనం ప్రతి మహిళ కృషిని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ సెలబ్రేషన్స్ అన్నది చేసుకుంటున్నాం. మనము సమాజంలో ఈరోజు చూస్తే ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ అంటే ప్రతి ఒక్క చోట మహిళా కాంట్రిబ్యూషన్ అండ్ మహిళలు ఉన్నత స్థాయికి వెళ్తున్నదే గమనిస్తున్నాం. బీట్ స్మాలెస్ట్ గ్రామ సర్పంచ్గా ఒక మహిళ ఉంటుంది, లేదంటే ఒక పంచాయత్ సెక్రటరీగా ఒక మహిళ ఉంటుంది, మనకు ఎనీ ఆంటర్ప్రినర్గా చిన్న స్థాయి వ్యాపారస్తురాలుగా మహిళ ఉంటుంది, అలానే ఒక సీఎంగా మహిళ ఉంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మహిళ ఉంటుంది. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఒక మహిళ. తన జీవితమే ఒక కోట్లాది మహిళలకు ఎంతో స్ఫూర్తికరం, ఎంతో ఇన్స్పిరేషన్. అలానే నా వ్యక్తిగతంగా చూసుకున్నా కూడా నా స్కూలింగ్ టైంలో నా ఫేవరెట్ టీచర్స్ మహిళలే. దాంట్లో ముఖ్యంగా ఈరోజు నేను మా మ్యాథ్స్ టీచర్ జయశ్రీ మేడంని మరొకసారి తను నా జీవితంలో చేసిన కాంట్రిబ్యూషన్స్ని మరి ఈరోజు మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే యూపీఎస్సీలో మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకోవాలని ఒక ధైర్యం, ఒక శక్తి నాకు ఆ రోజు ఒక మహిళా టీచర్ నాకు అందించారు. సో మేబీ మేడం నాకు అంత స్ఫూర్తి ఇవ్వకపోయింటే నేను అంత కాన్ఫిడెంట్గా మ్యాథ్స్లో ముందుకు వెళ్ళి ఈరోజు మీ ముందు ఒక ఐఏఎస్ అధికారిగా నిలబడి మాట్లాడేవాడిని కాదేమో. సో ఇలా నా జీవితంలో కూడా చాలా మహిళలు, మా అమ్మగారు కావచ్చు, అలానే నా వైఫ్ కావచ్చు, ఆర్ మెనీ అదర్ నా ఫ్రెండ్స్ కావచ్చు, అందరు కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ నా జీవితంలో ఉంది కాబట్టే నేను సమాజంలో ఇంత గొప్పగా నేను ఉండగలుగుతున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు నా బాస్ కూడా ఒక మహిళా ఆఫీసరే అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు వర్క్ అండర్ హర్ లీడర్షిప్. ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా జరిగింది. అందరు మహిళలకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి శుభాకాంక్షలు. ఇప్పుడు మన ముందు యాంకర్ గారు కూడా చెప్పారు, అందరూ చెప్పారు దట్ ఒక మహిళకి సపోర్ట్ చేస్తే, వాళ్ళకి అవకాశం ఇస్తే తన కుటుంబం ఎంపవర్ అవుతుంది. తన కుటుంబం ఎంపవర్ అయితే సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. సిమిలర్గా మనకి ఈ స్లోగన్ కూడా ఈ టైం గివ్ టు గెయిన్, దాని గురించి కూడా అదే అర్థం అవుతుంది దట్ మనము కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్లో సపోర్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ దానికి డెఫినెట్గా మల్టీ లెవెల్పై సొసైటీకి డెవలప్మెంట్ అవుతుంది అండ్ వీ గెట్ మల్టీప్రాంగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్. దీని గురించి ఈ అవకాశం అంటే ఏంటి, బేసిక్గా వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలా. ఇప్పుడు మనము చూస్తున్నాము దట్ అడల్ట్ లిటరసీ కొంచెం తక్కువ ఉంది, కానీ ఎవరెవరు చిన్నపిల్లలు ఇప్పుడు ఉన్నారు, మేల్ యాజ్ వెల్ as ఫీమేల్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ క్వైట్ గుడ్ ఆపర్చునిటీ. అందరూ ఇప్పుడు చదువుతారు, కానీ 12th తర్వాత కూడా అదే ఇన్ష్యూర్ చేయాలి దట్ వాళ్ళు జాబ్ కూడా కంపల్సరీ చేయాలి. ఇప్పుడు అదే నెక్స్ట్ స్టెప్ మనము ట్రై చేస్తే డెఫినెట్గా వాళ్ళకి నెక్స్ట్ ఎంపవర్మెంట్కి వెళ్ళి మనం ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తే ఈ అందరూ మహిళలు కూడా స్వయంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తారు. తర్వాత దే విల్ జాయిన్ ఇన్ ఆల్ లెవెల్ ఆఫ్ ఆక్యుపేషన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము మన రాష్ట్రపతి కూడా హైయెస్ట్ ఆఫ్ ద ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో, షీ ఈజ్ ఆల్సో ఫీమేల్. సో ఇలాగా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ దే కెన్ కమ్, దే హ్యావ్ మనం చూస్తున్నాము దట్ దే ఆర్ అచీవింగ్ ఆల్ కైండ్ ఆఫ్ అక్యులేట్స్ ఇన్ ఆల్ ద స్పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మంచి మంచి మెడల్ మన ఇండియాకే వస్తుంది. సిమిలర్గా వీఆర్ అచీవింగ్ గ్రేట్ ఇన్ అకాడమిక్స్ ఆల్సో. స్టెమ్లో కూడా ఇప్పుడు కొత్త AI టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా వీఆర్ సీయింగ్ దట్ నంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్వాల్వింగ్ ఇన్ టు దీస్ ఆపర్చునిటీస్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కంటిన్యూస్గా. ఈ సందర్భంలో ఇప్పుడు మన సైడ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి చాలా సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మనం మహిళలు సాధించిన విజయగాథలు గుర్తించుకోవాలి. ఈరోజు మన మహిళలు ఆకాశమే హద్దుగా మన మహిళలు దూసుకుపోతున్నారు. అక్కగా, చెల్లిగా, తల్లిగా, ఆలిగా కుటుంబ బాధ్యతలు తన భుజాలపై వేసుకొని
అన్ని రంగాల్లో ఈ మహిళలు రాణిస్తున్నారు. ఇది వరకు ఆడదంటే వంటింటికే పరిమితం అన్న మన అక్క చెల్లెళ్ళు దేశాన్ని పాలించే స్థాయికి ఎదుగుతున్నారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలపై గుర్తించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రతి ఆడబడుచు తన కాళ్ళ మీద తాను నిలబడేలా, ఇతరులపై ఆధారపడకుండా ముఖ్య ఉద్దేశంతో 2000 సంవత్సరంలో వెలుగు ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ద్వారా మహిళలను చైతన్యపరిచి సంఘాలుగా ఏర్పాటు చేసి పేదలను, ముఖ్యంగా మహిళలను నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించే దిక్సూచిగా మహిళలను తయారు చేసింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఆడబడుచులు పేదల ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమగు ఆర్థిక సహకారం, శిక్షణలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం ద్వారా కుటుంబానికి జీవనోపాధి కల్పించడంకై కాకుండా తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించేలా మహిళలు ఆర్థిక భరోసా కలిగిస్తున్నారు. నేను చిన్న సంఘంలో ఒక సభ్యురాలినండి. ఫస్ట్ నేను అసలు గ్రూపుల లీడర్గా ఉండడానికే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇంట్లో మా పెద్దవాళ్ళు బ్యాంకుకు వెళ్ళాలి, అధ్యక్షురాలుగా ఉంటే బ్యాంకుకు వెళ్ళకూడదనేసి అన్నారు ఫస్ట్లో. అయితే మా గ్రూప్ సభ్యులు నువ్వే కాస్త కోస్త చదువుకున్నావు, నువ్వే ఉండాలని చెప్పి నన్ను అధ్యక్షురాలుగా చేశారండి. అలాగే నేను గ్రూప్ సంఘంలో, చిన్న సంఘంలో ఒక సభ్యురాలిని, అధ్యక్షురాలిని. అయితే అదేవిధంగా నేను ప్రతి నెల మీటింగులకు వెళ్ళడంతో నాకు కొంచెం ఉత్సాహం, అంటే నేను ముందుకు వెళ్ళాలి, మా ఇంట్లో ఏ విధంగా సరే నేను చెప్పుకోవాలని మా ఆయన గారికి, మా పెద్దలకి చెప్పాను. ఓకే, నీ ఇష్టం, సరే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అనేసి అన్నారు. అదేవిధంగా నేను అక్కడ గ్రామ సంఘంలో అధ్యక్షురాలను అయ్యాను, అలాగే మండల సమాఖ్యలో అధ్యక్షురాలను అయ్యాను. నేను మొట్టమొదట మా గ్రూప్ నుండి తీసుకున్నది 15,000, అంటే మా గ్రూప్ సంఘానికి వచ్చింది 15,000 రూపాయలు. అంటే నాకు నిమిత్తం 1,500 రూపాయలు మాత్రమే నాకు వచ్చింది. అయితే అప్పట్లో పొదుపులు చేసుకోవాలి, ఏదైనా వ్యాపారం చేసిన అప్పట్లో కూడా చెప్పారు. అయితే అది నేను ఇంటి బాధ్యతలకే నేను ఉపయోగించాను. తర్వాత నాకు 50,000 వచ్చింది. అప్పుడు రూపాయి కాయిన్ బాక్స్ ఉంటుంది కదా, నాకు వచ్చిన అమౌంట్ తోటి మా ఆయన గారు బాక్స్ కొని ఇంటి దగ్గర పెట్టు, ఫోను అందరూ మాట్లాడుకుంటారు కదా, మనకి ఆదాయం వస్తుందని చెప్పి అప్పుడు కాయిన్ బాక్స్ కొనుక్కున్నా. అదేవిధంగా 1,00,000 రూపాయలు. అలాగే ఇప్పుడు నేను 1,500 రూపాయలు తీసుకున్న వ్యక్తిని ఇప్పుడు 2,00,000 రూపాయల వరకు నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను టైలరింగ్ కూడా నేర్చుకున్నాను. నేను చిన్న మిషన్, నాకు వచ్చిన బ్యాంక్ లింకేజ్ ద్వారా ఒక చిన్న మిషన్ తీసుకున్నాను. దాన్ని నాకు వచ్చిన సిఎఫ్ గ్రామ సంఘాల్లో వచ్చింది, శ్రీనిధిలో వచ్చినాయి, ఇవన్నీ కూడా నేను ప్రతిసారి కూడా నేను డెవలప్మెంట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను, జిగ్జాగ్ మిషన్ తీసుకున్నాను. నేను కుట్టడమే కాకుండా నేను దాదాపు కాపవరం, వనపర్తి మండలాల్లో కూడా చాలామందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. అదేవిధంగా అందరికీ కూడా శిక్షణ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా చాలామందికి ఉపాధిని వాళ్ళకి కల్పిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. Women's Day to all, and my name is Chamundeshwari. I'm from Anpatti, and coming to my journey and coming to my family, my father is daily worker and my mother is housewife. We are three girls and one brother. మేము ముగ్గురం ఆడపిల్లలం. అండ్ నేను చివరి దానిని. అండ్ మా అన్నయ్య తను ఎంసీఏ కంప్లీట్ చేశాడు. నేను IIIT న్యూస్వీడ్లో బీటెక్ కంప్లీట్ చేశాను ఈసీఈలో. సో ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొడక్షన్ ఇంజనీర్ అట్ బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్స్. అండ్ ముందుగా ఇక్కడ అందరికీ స్టార్ట్ అయ్యే జర్నీ వచ్చేసి అంగన్వాడీలోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ప్లే స్కూల్ వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ మేమున్నప్పుడు నా చిన్నప్పుడు అంగన్వాడీలో స్టార్ట్ అయింది నా జర్నీ వచ్చేసి. తర్వాత అంగన్వాడీలో అందరూ కామనే, ఏడుస్తూ ఉంటాం, వెళ్ళము అని.
చిన్నప్పుడు అంతా కామనే. అండ్ నా 1st to 5th క్లాస్ ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకున్నాను. ఎలిమెంటరీ స్కూల్లో ఏమైంది అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, క్విజ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక మ్యామ్ ఉండేవారు, చంద్రకళ మ్యామ్. తను చాలా సపోర్ట్ చేసేవారు. ఇలా కాంపిటీషన్స్కి వెళ్ళండి, ఇలా సపోర్ట్ చేయండి అని ఇలా వెళ్ళండి, ఇలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి. అండ్ అప్పుడు నాకు ఓకే ఇలా కూడా ఉంటాయా, ఇన్ని కాంపిటీషన్స్ ఉంటాయా, మనం ఇన్నిటిలో పార్టిసిపేట్ చేయొచ్చా అనేది అప్పుడు నాకు తెలిసింది. దాంట్లో 5th క్లాస్లో నేను క్విజ్ కాంపిటీషన్కి వెళ్ళాను. అండ్ విలేజ్ లెవెల్ అండ్ మండలం లెవెల్లో ఫస్ట్ ర్యాంక్. ఆఫ్టర్ 6th to 10th క్లాస్ నేను SRJPP బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాను. ఒకటే లక్ష్యం, మనమందరం మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే వచ్చిన వాళ్ళం. అలాగే మేము 3 ఆడపిల్లలం. నాన్నకి చదివించే స్తోమత లేదు. అన్నని నన్ను చదివించాలంటే చాలా కష్టం. నాన్న ఏమన్నారంటే, అన్నని చదివిస్తాను, నువ్వు సరే ఇంకా బాగా చదువుకుంటే ఫ్రీ సీట్స్ సాధించాలనుకుంటే చదువుకో, తర్వాత లేకపోతే పెళ్ళి చేసుకుని ఇంట్లోనే ఉండు అని చెప్పేసాను. ఇప్పుడున్న సమాజంలో కాకుండా ముందు సమాజంలో ఆలోచిస్తే ఆడపిల్లలు ఇంటికే పరిమితం, పని చేయాలి, ఇంట్లో పనులకే పరిమితం అంటూ చెప్తూ ఉండేవాళ్ళు. ఐమ్ రైట్? నేను ఎలా కాదు నాన్న, నేను చదువుకుంటాను, నేను ఫ్రీ సీట్ సాధిస్తాను, 10thలో 10/10 తెచ్చుకుంటాను నాన్న అని చెప్పేసి ఆ పట్టుదలతో నేను 10th క్లాస్లో 10/10 తెచ్చుకున్నాను. అండ్ అందరికీ తెలియదు ఇలాంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి. నా తరపు నుంచి తెలియజేసేది ఏంటంటే 10th క్లాస్ తర్వాత కూడా IIIT అనేది మన ఆంధ్రాలో 4 ప్లేసెస్లో ఉంది. ఒకటి నేను చదువుకున్నది నూజివీడులో, ఇంటర్ ప్లస్ బీటెక్ మొత్తం ఫ్రీగానే చదువుకున్నా, మొత్తం గవర్నమెంట్ తరపు నుంచే చదువుకున్నాను నేనైతే. అండ్ లాస్ట్ ఫైనల్ ఇయర్లో, నా బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను జాబ్ గురించి ట్రై చేస్తుండగా ఐఎమ్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ బటర్ఫ్లై ఎడిఫిల్స్. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ ప్రొడక్షన్ ఇంజనీర్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆడపిల్లే కదా ఏం చేస్తుంది అనే ఆలోచన అయితే తీసేయండి అందరి మైండ్లో నుంచి. నేను చాలా ఫేస్ చేశాను, మా పేరెంట్స్ చాలా ఫేస్ చేశారు. ఆడపిల్లని ఎందుకు అంత దూరం పంపించడం అవసరమా అని వాళ్ళని అందరూ అన్ని మాటలు, అనరాని మాటలు అన్నీ అన్నారు. కానీ వాళ్ళు మాత్రం తగ్గలేదు. నువ్వు వెళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు చదువుకో, నువ్వు చేయగలవు అని చెప్పి పంపించి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివించారు. నేనైతే వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ పొజిషన్లో ఇలా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే వాళ్ళ సపోర్ట్ వల్లే. అండ్ ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మాయి అనేది ధైర్యంగా చదివించి మీ పిల్లల్ని బాగా చదివించండి. వాళ్ళు ఏమైనా చేయగలరు. ఫస్ట్ మీరు భయపడకూడదు. మీ అమ్మ ధైర్యంగా ఉంటే పిల్లలు ధైర్యంగానే ఉంటారు. నాకు అసలు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకేమీ తెలియదు, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఆ ఏరియా ఏంటి, అట్లీస్ట్ నాకు ర్యాపిడో బుక్ చేయడం కూడా తెలియదు, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అండ్ మా పేరెంట్స్ వచ్చేసరికి వాళ్ళు జర్నీ చేయలేని పొజిషన్లో ఉండేవాళ్ళు. సో నేనే ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనే ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని, ఏమైనా చేసుకోవాలంటే నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్ల. మీ పిల్లలకు అంతే ధైర్యం ఇవ్వండి, అంతే సపోర్ట్ని ఇవ్వండి. వాళ్ళు ఏమైనా చేయగలరు అనేది మీరు చెప్తే వాళ్ళకి ధైర్యాన్ని వస్తుంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ధన్యవాదాలు తల్లి. చాలా చక్కగా తన స్కూలింగ్ నుంచి కూడా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఏంటనే విషయాలు చాలా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన కలెక్టర్ గారికి కూడా ఎంతో హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మహిళలు ఏ రకంగా ఎదుగుతారో అన్నది గుర్తించారు కాబట్టి ఈరోజు మహిళలందరికీ కూడా ఏమీ తెలియని మహిళలకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి మన అధికారులందరూ ఏర్పాటు చేశారు. కాబట్టి దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే అమ్మ నేను చదువుకోలేదు, నాకేమీ తెలియదు. నిజంగా నా ఉదాహరణతో మీకు చెప్పాలంటే మహిళలందరూ కూడా ఇక్కడున్న ప్రతి మహిళ కూడా చదువుకున్న వాళ్ళే ఎక్కువ. కానీ నా కుటుంబం నుంచి అయితే నేను 5వ తరగతి మాత్రమే చదివాను.
5వ తరగతి చదివినా కూడా నాకు ఎంతో ఆశ ఉండేది. నా తల్లిదండ్రులు కూడా నన్ను చదివితే నేను ఏదో ఒక రంగంలో ఉండేదాన్నేమో అని అనిపించేది. కానీ అప్పట్లో నాకు నా తల్లిదండ్రుల పేదరికాన్ని బట్టి నన్ను చదివించలేకపోయారు. అయినా కూడా నేను పట్టు విడవకుండా నేను పెళ్ళి అయిన తర్వాత నా పిల్లలు పుట్టే కూడా నా పిల్లల దగ్గర చదువుకొని నేను ఓపెన్ 10th కూడా చదవడం మొదలుపెట్టాను. కాబట్టి అలాంటి ఉద్దేశం అందరికీ ఉండాలి. ఓపెన్ 10th కట్టి నేను అక్కడితో ఆగిపోలేదు. నేను ఎలాగన్నా చదివి సాధించి 10 మంది మహిళలకి ఆదర్శంగా అవ్వాలని చెప్పి అలాగే చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రూప్ని కూడా కూర్చోబెట్టుకోవాలి. మనం అధికారుల దగ్గరికి వెళ్ళడం కాదు, మనం సక్రంగా ఉంటే అధికారులే మన దగ్గరికి వస్తారు. అలాగని చెప్పి ప్రతి మహిళలకి కూడా మాట్లాడడం, గ్రూపులు పెట్టి మాట్లాడేదాన్ని. అంటే నాకు మాట వాక్యం మాట్లాడుతుంది తప్ప చదవడం వచ్చేది కాదు అప్పట్లో. తర్వాత ఇలా చదువుకోవడం మొదలుపెట్టాక నా కూతుర్ని దగ్గర చదువుకొని ఒక బీఎస్సీ నర్సింగ్ నా కూతుర్ని తయారు చేసుకున్నాను. అలాగే ఒకటి కూడా నేర్చుకోవడం మొదలుపెట్టి ఇలాగైతే కుదరదు, ముందు నా పిల్లలు ఆరోగ్యంగా బాగోవాలని డ్వాక్రా ద్వారాగా నేను 1,10,000 రూపాయలు లోన్ తీసుకున్నానమ్మా. తీసుకున్న తర్వాత ఆ 1,10,000 మా గ్రూపు 10 మందికి కూడా 15,000 చెప్పిన 11 మందిని 15,000 చెప్పిన పంచుకుంటే ఒక్క 10,000 తోటి నేను చిన్న కిరాణా స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో ఆ కిరాణానే అలా కొంచెం అభివృద్ధి చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం అని పెట్టుకొని శ్రీనిధి ద్వారాగా 50,000 రూపాయలు తీసుకొని ప్రకృతి వ్యవసాయం పండించి దాని ద్వారాగా నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన మహిళ సాధించలేనిది ఏదీ లేదు. మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఉండిపోకుండా ముందుకెళ్ళాలి. నాకేం తెలుసులే, నాకు చదువు రాదు కదా, నేనెందుకులే మాట్లాడుతావు, నేనెందుకులే తెలుసుకోవడము అని అనుకోకూడదు. ఏ మహిళ కూడా ప్రతి విషయంలోని నేను ముందుకెళ్తాను, మాట్లాడతాను అనేది ఉండాలి. అక్కడితో ఆగిపోకుండా ఈ రోజుని మనకు ఉదాహరణ మహిళ అంటే మన కలెక్టర్ మేడం గారే. ఆవిడ ఒక ఆడదే కాబట్టి ఈ రోజున చదువుకొని ఒక జిల్లా కలెక్టర్ అయిందంటే మన మహిళే కదా. అలా మనం పిల్లల్ని కూడా ఎందుకు తయారు చేయకూడదు, అలాగని ప్రతి ఒక్కరికి ఉండాలనే ఆలోచన రావాలి. కాబట్టి ఆ ఆలోచన నాకు వచ్చి ఈ రోజు నా పిల్లల్ని చదివించడానికి కూడా నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఈ పనిలో డ్వాక్రా చూసుకుంటూ ఈ చిన్న కొట్టి వ్యాపారం చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం పండించుకుంటూ దాంతోపాటు ఉపాధి హామీలో మేటుగా ఉండి అక్కడ కూడా పొట్టేవులు తీసుకుంటూ పని చేస్తున్నాను నేను. ఎందుకంటే అంత ఓపిక మనకు ఉంది. భూదేవికి ఉన్నంత ఓపిక భగవంతుడు ఒక మహిళకు మాత్రమే ఇచ్చాడు. కానీ అది ఓర్పుగా ఉండాలంటే మనం ఆలోచన ఎక్కువగా ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళే కాదు, చదువు లేని వాళ్ళు కూడా ఆలోచించే పనులు చేయొచ్చని మన పెద్దలు ఎప్పుడో పూర్వంలో చెప్పిన మాటలు అవి. నేను మా తాత మామలు చెప్పిన మాటలు అలా జ్ఞానం పెట్టుకొని ఆలోచించేది, ఇలా చేసేదాన్ని. ఇన్ని కష్టపడుతూ ఇంత రకంగా చేస్తా కూడా ఈ రోజుని ప్రతి ఒక్కళ్ళ మీటింగులకు వెళ్ళినప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళిన పిల్లల్ని డాక్టర్లు చదివించండి, ఇంజనీర్లు చదివించండి అని చెప్తుంటే నేను నా పిల్లల్ని అలా చదివించాలి కష్టపడని ఏ ఊరైతే ఆ ఊరు వెళ్ళిపోయి వాళ్ళం అమ్మ పనులకు. మేము వెళ్ళిపోయి ఈ రోజుని నా కొడుకుని ఒక MABS డాక్టర్గా చదివించగలిగే ఒక కూలి పని చేసుకుంటే దాన్ని ఎక్కడ కూడా నిలబడి స్థాయి లేని దాన్ని ఈరోజు నా కొడుకు ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ సీటు, యూనివర్సిటీలో కూడా ₹1 కూడా పే చేయకుండా ఫ్రీగా సీట్ వచ్చి డాక్టర్ చదువుతున్నాడమ్మ నా కొడుకు. దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఇవన్నీ తెలుగు నేర్పింది డ్వాక్రాలోకి వెళ్ళకపోతే నేను ఇవన్నీ రావు, నాకు తెలీదు. ఈ డ్వాక్రాను స్థాపించే మన ప్రభుత్వం చంద్రబాబు గారికి శతకోటి నమస్కారాలు. ఆనాడు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు అయితే ఈనాడు చంద్రబాబు గారు ఈ డ్వాక్రాలను నడిపించడంలో ముందుంటాడు ఆయన. కాబట్టే ఆయన ప్రతి ఒక్కరికి ఎడమర్చి చెప్తాడు ఏ మాట అన్నా సరే. ఇలాగ ఆగిపోకుండా డ్వాక్రా నుంచి ఒక గ్రూప్ సభ్యురాల కింద ఉన్న నేను గ్రూపు ప్రెసిడెంట్గా అయ్యి మండల సమైక్య అధ్యక్షురాలుగా ఎదిగి అక్కడి నుంచి స్టేట్ లెవెల్ శ్రీనిధి చైర్మన్ అయ్యానమ్మా. అంటే ఎంతటి భాగ్యం మన ఆడవాళ్ళకి ఇచ్చారో ఈ ప్రభుత్వం. మనం ఎంత ముందుకు వెళ్తున్నామంటే మనకు కూడా సహాయం చేసేది మన భర్తలు. కానీ మనకు కొట్టే టప్పట్లని, మనకు కొట్టే ఆశీర్వాదాలన్నీ కూడా మన భర్తలకు చెందాలి. వాళ్ళ అవకాశం ఇస్తేనే మనం చేయగలుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా
ఏది కూడా మనం ఇది అవ్వకుండా ఒకరికి అబద్ధం ఆడకుండా నీతి నిజాయితీగా ఎప్పుడైతే మనం పోరాడతామో మన పిల్లల్ని మనల్ని కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి నేను మీకు ఒక్కటే చెప్తున్నానమ్మా, ప్రతి ఒక్కరూ తాటి వాళ్ళకి సహాయం చేయండి. మన గ్రూపుల్లోనే ఉంది స్వయం సహాయ సంఘాలు అని. సాటి వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం మనలో ఉంటే మనకు దేవుడు ఇంకా అభివృద్ధి చేస్తాడు. కాబట్టి నేను చెప్పవలసిన 2 మాటలకి అవకాశం ఇచ్చిన మా జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడున్న నా తోటి ప్రజలందరికీ, తర్వాత అమ్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా సరే మనకు ఆడపిల్లలు పుట్టుతారు. ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉంటారు, లేకుండా ఉండరు. కానీ ఒకటే, మీ పక్కింటి వాళ్ళు కానీ మీ ఎదురింటి వాళ్ళు కానీ ఎవరినన్నా సరే 18 సంవత్సరాల నిండకుండా పెళ్లి చేస్తామన్న మాట అంటే ఖచ్చితంగా దండించి ఆఫ్ చేయండి. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అలా చేశాను. మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీకు ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటుంది చెయ్యాలి, కానీ నేను ఆపాను అలాగే ప్రతి ఒక్కరికి వరకట్నం దగ్గర కూడా దాన్ని దండించాలి మనం. వాళ్ళకి ఓపుకుంటే వాళ్ళ అల్లుడికి పెట్టుకుంటారు, లేకపోతే లేదు, అంతే తప్ప. కానీ మాకెంతే కట్నం ఇవ్వాలని నిర్ధారించే వాళ్ళని కూడా డైరెక్టర్గా మన ఆపదలు మన బాధలు ఏమన్నా నిజాయితీగా మనం చెప్పుకుంటే తీర్చడానికి తల్లి మనసున్న మన కలెక్టర్ మేడం గారు ఉన్నారు. మనకేమీ భయం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా సజీవంగా వెళ్ళి మన పిల్లల్ని ఆనందంగా పెంచుకుందాం. తోటి సహోదరులకు అందరికీ సహాయపడదాం. ఇందులో మాత్రం ఏ రకంగా ఇదవకూడదు. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర మాత్రమే మీరు అన్నీ కొనుక్కొని తినడానికి చూడండి. ఎందుకు తెలుసా? ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం. ఆరోగ్యం లేదనుకోండి ఈ దేశము లేదు, ఈ లోకము లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన మండలం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన దేశం మొత్తం బాగుంటుంది. అంతచేత మన ఇల్లు సొకోటల్లో అంతట్లో పరిశుభ్రత ఉండాలి. మీకు చెత్తగా ఏత్త కూడా డబ్బాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించండి. ఇది మన మహిళలు మాత్రమే నిర్ధారించాలి. ఎవరన్నా తప్పు చేస్తే నిలదీసి ఖచ్చితంగా నిలబెట్టి మాట్లాడండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మన డిఆర్డీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా, మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా